బహిష్కరణ మరణం కంటే కఠినమైన శిక్ష. నా జూలియట్ని వదిలి దూరంగా వెళ్ళిపోయి నేను బ్రతకగలనా ఫాదర్? ఆత్మహత్య కన్నా నాకు వేరే గత్యంతరమే లేదు. రోమియో, ఏంటా మాటలు? బ్రతికి దేన్నైనా సాధించుకోవాలి. మీ ఇద్దరి మధ్య ఈ కొన్నాళ్ళ ఎడబాటును నువ్వు స్వీకరించు. మహారాజుకి నీ గురించి మంచిగా చెప్పి నీ బహిష్కరణను నేను రద్దు చేయిస్తాను. నువ్వు కొన్నాళ్ళు ఓపిక పట్టు, అన్నీ సర్దుకుపోతాయి. ఇక్కడ జరిగే సమాచారాన్ని నీకు ఎప్పటికప్పుడు నేను చేరవేస్తాను. వెళ్ళు రోమియో. పాపం, పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు. రోమియో బాధను చూడలేకపోతున్నాను. ఇక జూలియట్ పరిస్థితి ఏంటో. ముంద పని దాన్ని చంపేయండ్రా. వదిలిపోను అన్నావు, దూరమే కాను అన్నావు. ఇప్పుడేం చేసావు? కలిసి ఉంటామో అని అనుకుంటే ఎప్పుడు కలుస్తామో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ ఎడబాటు నా వల్ల అవుతుందా? జూలియట్, ఆ నాన్నగారు చెప్పండి. శుభవార్త తల్లి. ఆ పక్క రాజ్యపు యువరాజుతో నీ పెళ్లి కుదిరిపోయిందమ్మా. ఇప్పుడు నా పెళ్లికి అంత తొందర ఏమొచ్చింది నాన్నగారు? మంచి సంబంధం జూలియట్, వదిలితే మళ్ళీ దొరకదు. అది కాదమ్మా, మావయ్య చనిపోయారు కదా, ఇప్పుడు పెళ్ళెందుకు? అశుభం జరిగిన ఇంటిలో శుభకార్యం జరిగితే మంచిది జూలియట్. అవునమ్మా, నువ్వు ఇంకేం ఆలోచించకు. 2 రోజుల్లో మీ పెళ్లి.